సో మరి ఫిష్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫిష్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఫిష్, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, కరివేపాకు, ఉప్పు, కారం పొడి, టమాటా పేస్ట్. ఓకే, సో మన ఫిష్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించాలి, ప్యాన్ పెట్టాలి. అది నేను చెప్పేస్తా, పెట్టేసాను. మీరు స్టవ్ వెలిగించండి, మీరు స్టవ్ వెలిగించండి, నేను పెడతాను. ఓకే, సో స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము మనం ఏం చక్కగా. ఎందుకంటే ఆ మూకుడు అనేది కొంచెం హీట్ కావాలంటే పులుసు అన్నం కాబట్టి మనం బేసిక్ గా మూకుడు టైప్ లో పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే మంచి గిన్నెలు పెట్టుకుంటే, అది కూడా ఫిష్ పులుసు కాబట్టి మంచి గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం అనుకో అద్దరిపోతుంది అనమాట. అసలు టేస్ట్ మామూలుగా ఉంటే ఈవినింగ్ కల్లా పట్ స్వాహ అనమాట. సో అది మ్యాటర్. మనం చూసాం కదా గిన్నె అట్లా ఉండాలి. నాకు తెలిసి గిన్నె హీట్ అయిపోయింది. ఆయిల్ వేసి సో పులుసు కదా, సో ఫస్ట్ ఎక్కువ టైం పడుతుంది కదా. అవును, పులుసు అంటే ఫస్ట్ మనం వాటర్ వేసుకొని చింతపండు రసం ఇవన్నీ వేసుకొని అలా చేసుకోవాలి కదా. మీరేంటి ఫస్ట్ ఆయిల్ వేసేసారు? ఫస్ట్ ఆయిల్ తాలింపు వేసుకుని తర్వాత చింతపండు నీళ్ళు వేసుకొని అవన్నీ ఫస్ట్ తాలింపు వేసుకుంటాం. సరే, ఓకే, తాలింపు వేసుకుందాము. బట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందాం. యాక్చువల్లీ ఆయిల్ హీట్ అయిపోయిందని ఇలా చేయపెట్టంగానే మంచిగా వేడిగా ఇట్లా సెగొస్తుంటే తెలిసిపోద్ది కదా ఆయిల్ హీట్ అయిపోయిందని. అంతేనా? అంతే కదా. ఓకే, అలాగే తెలుస్తుంది ఆయిల్ హీట్ అయిందని. మామూలుగా అదే ఆయిల్ తెలిసిపోతుంది. ఆయిల్ వేడి అవుతుంటే తెలిసిపోతుంది. ఎలా వేడి అవుతున్నది, ఎలా వేడి అవుతుంది అనేది తెలుస్తుందట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం దాంట్లో కావాల్సింది వేసుకుందాం. ఎస్, చూసారా అలా వేసిన వెంటనే అలా చిరపట్లు ఆడిపోతూ ఉంటే మనకి అర్థమైపోతుంది ఆయిల్ హీట్ అయిపోయిందని చెప్పేసి. దీనికి మిర్చి, మనకి పులుసు అన్నాం కాబట్టి దీంట్లో మిర్చీస్ ఏంటంటే కొంచెం పొడుగుగా కట్ చేసుకుంటే ఆ పైన అలా తేలుతూ ఉంటాయి కదా, సూపర్ ఉంటుంది అప్పుడు. ఇంకేమైనా వెయ్యాలా? ఎండుమిరపకాయలు. ఓకే, ఎండుమిరపకాయలు అనేవి మనం అన్న వేగించుకోవచ్చు, ఐ మీన్ డైరెక్ట్ గా అలా వేసి వేగించవచ్చు, వేగించడం కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కరివేపాకు. పులుసు అన్నాం కాబట్టి మనం కరివేపాకు కంపల్సరీగా యూజ్ చేయాలి. ఆర్డర్స్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కరివేపాకు యూజ్ చేయకపోతే. చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. ఫైనల్లీ నెక్స్ట్ ఆనియన్. ఓకే, అదేంటి పులుసులోకి మనం ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కదా కట్ చేసుకుని వేసుకునేది? ఇలా కూడా కట్ చేసుకోవచ్చు పులుసులో. ఇక్కడ డిఫరెంట్ స్టైలా? మీరేనా మీ ఓన్ గా క్రియేట్ చేశారా లేకపోతే మామూలుగా ఓన్ గా క్రియేట్ చేశారు? సో ఉల్లిపాయలు మనం కొంచెం పులుసులో కాబట్టి అంటే ఇలా కట్ చేసుకున్నా కూడా లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా, వేరుగా ఉంటుంది. సో అలా అయిపోయింది మొత్తానికి. మంచిగా ఉల్లిపాయ కూడా లైట్ గా బ్రౌన్ కలర్. అవును, ఇది పులుసు కదా, ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కదా? అవసరం లేదు, పులుసుగా అంత అవసరం లేదు. జస్ట్ అది కొంచెం మగ్గితే సరిపోద్ది. నేను ఆల్రెడీ చింతపండు, మనం పులుసు అనగానే మీ అందరికీ తెలిసిన విషయం, చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టుకొని చక్కగా గుజ్జులాగా చేసుకొని ఆ గుజ్జునంతా ఒక బౌల్లో తీసుకొని కావాల్సినంత గుజ్జు వేసుకేసుకుంటాం అనమాట. ఎస్, ఓకే, చింతపండు పులుసు. ఫిష్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చింతపండు వేసుకున్నా నో వరీస్. మనం ఏదైనా వెజ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని తక్కువ వేయాలన్నమాట. కొంచెం ఫిష్ కాబట్టి నాన్ వెజ్ ఏదైనా సరే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది. ఎస్, ఏంటో నేనే చెప్పేస్తాను మొత్తం, నాకు అన్నీ తెలిసిపోయినట్టుగా. ఎందుకు నేను చెప్తున్నవన్నీ కరెక్టేనా లేదా మధ్య మధ్యలో మీరు నాకు చెప్పాలి. ఓకే కదా? ఓకే, ఏంటి ఇప్పుడు ఈ ఇదంతా బయట ఇట్లా బాయిల్ అవ్వాలా లేకుంటే ఏం అవసరం? జస్ట్ బాయిల్ అయినాక వాటర్ వేసేయడమే. ఓకే, సో ఈ లోపల ఫిష్ ఏంటి, ఫిష్ మనం ఎలా మసాలా వేసుకోవాలి. బాబు ఇది చూసారా బాయిల్ అయిపోతుంది చక్కగా, మంచిగా ఇట్లా వాటర్ వస్తాయి కదా, మనం వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు. ఎస్, పోసేసుకుందాం. ఎస్, మూత పెట్టేద్దాం. బోన్లెస్ ఫిష్ తీసుకున్నాం కదా, బోన్లెస్ ఫిష్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాం ఆల్రెడీ, ఇలాగే ఉంటుంది. కట్ చేసుకున్నారా? ఓకే, బోన్లెస్ ఫిష్ తీసుకున్నాము. చూసారు కదా, ఈ పీసెస్ లో మనం ఈ షేప్ లో కట్ చేసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం. మనకి దీనికి కూడా ఇంకొక ప్రాసెస్ ఉంది, మన ప్రాసెస్ ఏంటో అడుగుదాం. ఓకే, కొంచెం పసుపు యా, ఓకే, పసుపు వేసుకున్నాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాము. లైట్ గా ఆయిల్ వేసుకుందాం, అంటే కలుపుకొని మొత్తం అంటుకోవడానికి అనమాట. చక్కగా దాన్ని ఇప్పుడు మంచిగా మెత్తగా కలుపుకోవాలి కదా మొత్తం అంటేలాగా. సో ఇప్పుడు అది మనం కలుపుకున్నాం కదా, మొత్తం కలుపుకోవడం అయిపోయింది కదా? ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? వాటర్ బాయిల్ అయిందో చూసుకోవాలి. అయ్యింది, వేసుకోవాలి. చూడడానికి అయితే మటుకు భలే ఉందిలే, కానీ వాటర్ వేస్తే మొత్తం విరిగి, ఐ మీన్ అంతా విడిపోతుంది కదా. విరగదు మేడం,
విడదా అంటే ఆయిల్ తో కలిపితే విడదంటారు. విడదు. ఇప్పుడు నేను ఏమైనా కలపాలా మూత పెట్టాలా? కలపాలా? జస్ట్ అలా జస్ట్ స్టిర్ చేయాలి. చాలు. మూత పెట్టేనా? ఓకే. ఫిష్ కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. ఓకే అయిపోయినట్టుంది కదా. అయిపోయింది. యా ఓకే అదైతే మంచిగా మంచి మెత్తగా కనిపించేస్తుంది, తెలిసిపోతుంది కదా కొంచెం ఉడికిపోయినట్టు. ఆరెల్స్ ఇంకా టైం పట్టాల్సిన అవసరం లేదు కదా. అయిపోయింది. అయిపోయింది. పులుసు 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 రెడీ అయిపోయింది. మంచిగా ఎంత బాగుందబ్బా చూస్తే. వావ్ నిజంగానే ఇలా పెట్టంగానే అలా దిగిపోతుంది తెలుసా, ఇలా ముక్క ఫాస్ట్ అంటే అలా కట్ అయిపోతుంది. ఓకే వామా పౌడర్ ఓమా పౌడర్. ఓకే ఓమా పౌడర్ వేసుకుందాం. ఇది వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా. గరం మసాలా లైట్ గా. ఓకే ఒక పావు టేబుల్ స్పూన్ కదా. ఓకే ఇంకొంచెం వాటర్ ఏమైనా పోసుకోవాలా అవసరం ఉందా? అవసరం లేదు, అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏంటి బౌల్లో తీసేసుకోవడమేనా? కొత్తిమీర వేసేసుకోవడం పైన గార్నిష్ కోసం. ఎస్ నేనైతే బౌల్ రెడీగా పెట్టేశాను. ఇంకా పులుసు చక్కగా గుమ్మగుమ్మలాడుతూ రెడీ అయిపోయింది ఫిష్ పులుసు. ఓకే సో చక్కగా ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా ముక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి మంచిగా ముక్కలు ముక్కలు. బా ఇలా పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే పులుసు చేసినప్పుడు నీట్గా ఉంటుంది చూడ్డానికి. అండ్ అలాగే నోట్లో పెట్టుకోగానే ముక్క అదిరిపోతుంది అనమాట. హే సూపర్. దానిపైన ఇంకొంచెం మనం గార్నిష్ చేస్తే సరిపోతుంది కదా. కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. కొంచెం కాజు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా దానిపైన అలా వేసేసుకోవచ్చు గార్నిష్ కోసం. ఫిష్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వావ్ నాకు ఇప్పుడు తినకుండానే వాట్ టేస్ట్ అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ టేస్ట్ చేసి చెప్తాను. అంత మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట గుమ్మగుమ్మలు. ఓకే టేస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇక్కడ ఎప్పుడు తిందామా అని చెప్పి చేతిలో పెట్టేసుకొని వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాము టేస్ట్ చేసి చెప్దాం నేను ఎలా ఉందో. చాలా 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 టేస్టీగా ఉంది. వాట్ టేస్ట్ అనిపించేసింది. మొత్తానికి హరీష్ గారి చేతిలో ఏదో ఒక మహత్యం ఉంది.